ఇరాన్ అంటే ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ అన్నమాట. ఆరియన్స్ అంటే నోబుల్స్, మంచి పదవుల్లో ఉండేవాళ్ళు, మంచి వ్యక్తులు అని దాని అర్థం. వైట్ కాలర్ జాబ్ చేసే వాళ్ళు అంటారు. ఇరాన్ అంటేనే అది. అయితే ఇస్లామైజేషన్ రావడంతో ఫస్ట్ వాళ్ళ అక్కడే జొరాస్ట్రియన్ వాళ్ళ మీద జిజియా ట్యాక్స్ అవన్నీ ఔరంగజేబు అది అక్కడి నుంచి వచ్చింది. సో ఆ పన్ను ఏవైతే వేయడము అవన్నీ వేయడం వల్ల చాలా మంది జొరాస్ట్రియన్స్ ఇస్లాం లో కన్వర్ట్ అయిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం అప్పుడు జొరాస్ట్రియన్లు పిలక పెంచుకునే వాళ్ళు, ఆ పిలక మీద పన్నులు వేయడం వల్ల చాలా మంది మతం మారారంటారు. పిలకే కాకుండా వాళ్ళు చేస్తున్న వృత్తుల్లో కానీ, లేకపోతే అక్కడ పండించడము, లేకపోతే ఏ వృత్తుల్లో ఉన్నా సరే వాళ్ళ మీద స్పెషల్ ట్యాక్స్ వేయడము, ఆ వచ్చిన మనీని మనకి అక్కడ ఉండే ఇస్లాం ని ప్రమోట్ చేయడము, వాటిని లేకపోతే ఈ బాధలు భరించలేకుండా చాలా మంది జొరాస్ట్రియన్స్ ఇస్లాం లో కన్వర్ట్ అయినారు. అయినప్పటికీ కొంతమంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, చాలా తక్కువ మంది. ఆ బాధలు తట్టుకోలేకుండా చాలా మంది యోధులు అంటే మనకి జుడాయిజము ఇంకా జొరాస్ట్రియన్స్ వాళ్ళు భారతదేశానికి వచ్చేసినారు. ఆ ప్రాంతాన్ని అప్పుడు పర్షియా అనేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని పార్సీలు అంటున్నాం.